అమ్మ మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం. 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రోజున 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం అనేది మొదటిది. దానితో పాటుగా ఇంకా అవకాశం కనుక మీకు ఉన్నట్లయితే దాంతోపాటు సమయం కూడా కేటాయించుకోగలిగితే తప్పనిసరిగా విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, శతనామావళి, విష్ణు సహస్రనామాలు కూడా ఇవన్నీ చేసుకోవడం చాలా 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 మీకు అనుకూలతలు అనేవి చూపిస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా చెయ్యండి. ఒకవేళ వినడానికి అవకాశం ఉన్నా అది కూడా చాలా మంచిది. విష్ణు సహస్రనామాలు చేయలేకపోయినా విన్నా కూడా చాలా చాలా మంచిది. కనుక అది కూడా చేసినా చాలా మంచిది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం కూడా చాలా మంచిది. విష్ణుమూర్తి కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఏ దేవాలయమైనా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు. ఇది కామన్గా చెప్పుకుంది, అందరినీ ఉద్దేశించి చెప్పిందే కనుక జనరలైజేషన్ చేసి చెప్పింది, ఒకళ్ళది కాదు. అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కూడా తమ వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రకంగా గోచారరీత్యా చెప్పిన ఫలితాలను వింటున్నప్పుడు గోచారరీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని అధిగమించడానికి దానికి తగిన విధంగా ఆ రోజు చెప్పిన పరిహారం ఏదైనా చేసుకోవడం, లేదా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం మొదలైనవి చేసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రధాన జాతక చక్రంలో ఉండే దోషాలు ఏదన్నా ఉన్నా కూడా, అంటే దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు వాటి ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే వాటి తగిన పరిహారాలు చేసుకుంటారు. ఇప్పుడు చెప్పే గోచారరీత్యా ఫలితాల్లో మాత్రం ఈ చిన్నపాటి పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్నది ఒకటి మనం గమనించాలి. ఏదైనా సరే ఏ పరిహారాన్ని పాటించినా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, భక్తి, శ్రద్ధ, ఒక శ్లోకాన్ని పఠించినా అలాగే విన్నా మంచిగా దాన్ని మీద పూర్తి దృష్టి పెట్టి చేసుకోవడం వల్ల అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. అది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, మానసిక అభివృద్ధికి అన్నిటికీ కూడా దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.